పవన్ కళ్యాణ్‌ని మొన్నటి వరకు పొలిటికల్ ఫెయిల్యూర్‌గా జనాలందరూ చూశారు. ఎప్పుడైతే ఆయన వారాహి అమ్మవారిని నమ్మి కొలవడం ప్రారంభించారో, ఆయన రాజకీయ ఎదుగుదల ఎలా ఉందో మనం అందరం చూస్తున్నాం. అత్యంత శక్తి కలిగిన వారాహి అమ్మవారి దీక్ష నియమావళి ఏమిటి? వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి? వారాహి అమ్మవారి పూజా విధానమేమిటి? షోడశోపచార పూజ విధానమేమిటి? వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం? అన్న అంశాలు ఈ వీడియోలో క్లుప్తంగా మనం తెలుసు. మీరు ఇదివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకొక చిన్న ప్రశ్న. వారాహి అమ్మవారు ఎవరి స్వరూపం? లలితాదేవి? సరస్వతీదేవి? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. నైవేద్యాలు సమర్పిస్తారు. ఉపవాసాలుంటారు, దీక్షలు చేపడతారు. ఈ ఏడాది జూలై 6 నుంచి జూలై 15 వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి? వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయొచ్చు. పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి. మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి. మార్చకూడదు. అఖండ దీపం 9 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి. లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది. కలశం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసముండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి. వారాహి అమ్మవారి పూజా విధానం. ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి. ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆ తర్వాత షోడశోపచారాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అంగపూజ, వారాహి స్తుతి చదువుకోవాలి. ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం, కవచం చదువుకుంటూ పూలు, కుంకుమలతో పూజ చేయండి. లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. షోడశోపచార పూజ అంటే ఇవే. మొత్తం 16 ఉపచారాలు. 1. ఆవాహనం, దైవాన్ని ఆహ్వానించాలి. 2. ఆసనం, ఆసనం చూపించాలి. అక్షింతలు సమర్పిస్తారు. 3. పాద్యం, పాదాల ప్రక్షాళనకు నీళ్లు సమర్పిస్తారు. 4. అర్ఘ్యం, చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు. 5. ఆచమనీయం, దాహం తీర్చుకునేందుకు నీళ్ళివ్వాలి. 6. స్నానం, అభిషేకం చేయాలి. 7. వస్త్రం, దుస్తులు లేదా అక్షింతలు, పూలు సమర్పించాలి. 8. యజ్ఞోపవీతం, యజ్ఞోపవీతం లేదా అక్షింతలు సమర్పిస్తారు. 9. గంధం, గంధంతో అలంకరించాలి. 10. పుష్పం, పూలతో అర్చించాలి. 11. ధూపం, అగరొత్తులు వెలిగించాలి. 12. దీపం, వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి. 13. నైవేద్యం, పండ్లు, పానకం, వంటలు నైవేద్యం పెట్టాలి. 14. తాంబూలం, ఆకు వక్క తాంబూలమివ్వాలి. 15. నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేయాలి. 16. ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి. ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు. లేదంటే ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు, కుంకుమతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వొచ్చు. పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం. దీక్షా నియమాలివే. వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం? లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలున్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బావుంటుంది. వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.